సో పిండి పులిసిపోయింది, బాగుంది, బాగా పొంగింది. ఇది మిల్లెట్ బ్యాటర్ అండి. మిల్లెట్ 4th డాన్ బ్లాక్ బెల్ట్ వస్తుంది. ఆల్రెడీ 3rd డాన్ బ్లాక్ బెల్ట్ కదా హర్షి అండ్ మురారి ఆల్సో. ఏంట్రా చూడండి ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నారంటే చాలా ఇడ్లీలు ఉన్నాయన్నమాట. వీటిల్లో ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడు ఎన్ని హోల్స్ ఉన్నాయో, కానీ పర్లేదు ఎందుకంటే చంద్రుడికి కూడా చాలా హోల్స్ ఉంటాయి, కానీ ఎంత అందంగా ఉంటాడు. వామ్మో. సో మధ్యాహ్నం అయితే సుష్టిగా భోజనం చేసేసి ఇడ్లీలు మటన్ యా హర్షి తినకుండానే. సో ఇది రసం. నేను మా అమ్మమ్మ స్టైల్ అన్నాను కదా, దానికి కావాల్సిన 3 ఇంగ్రీడియంట్స్. ఎవరు పెద్ద బిగ్ ఫ్యాన్స్ కాదు లివర్ ఫ్రైకి, కాకపోతే సో ఇది వచ్చేసింది. కాకపోతే ఫ్రీజ్ చేస్తున్నా నేను చాలా టమాటాలు, ఇంకా నుంచి అవి వాడుకోవాలి. మనం మిరియాల పొడి, ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి కారం సరిపోతుంది. పులుపు ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినాలా. ఆ పేరు పద్మస్. తోడు కూడా పెట్టేశాను అనమాట, పెరుగు బయట తెద్దాం. సో పిండి పులిసిపోయింది, బాగుంది, బాగా పొంగింది. ఇది మిల్లెట్ బ్యాటర్ అండి, మిల్లెట్స్తో చేశాను. కొర్రలు అండ్ ఇడ్లీ రైస్ కలిపి చేసింది. నేను మన ఛానల్లో ఆల్రెడీ ఉందన్నమాట బ్యాటర్, నేను ఎలా ప్రిపేర్ చేస్తానని. లేదు మీరు కొత్తగా చూసే వాళ్ళైతే కామెంట్ చేశారంటే నేను నెక్స్ట్ టైం ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసేటప్పుడు చెప్తాను నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అని. సో ఇది దీంతో పాటు పెరుగు కూడా తోడు పెట్టేశాను. మా సైడ్ సేమిరి అంటాము. సో సేమిరి వేసాను, బాగా గడ్డగా బాగుంది గడ్డ పెరుగు. ఎందుకంటే 2 ఒకేసారి చేస్తాను మోస్ట్లీ. వింటర్ కదా మాకు వింటర్ కదా, సో బయటే పెడితే పిండి పులవదు అండ్ ఆల్సో పెరుగు కూడా తోడుకోదు. సో నేనేం చేస్తానంటే ఓవెన్ ఉంది కదా, ఈ అవెన్లో లైట్ ఆన్ చేసి పెట్టేస్తాను అనమాట ఓవర్ నైట్. అలా చేసి పెడితే బాగా పులుస్తుంది. బట్ దానికి కూడా ఒక్కోసారి 10 hours టైం పడుతుంది అనమాట. మాకైతే ఇప్పుడు -4 ఉంది టెంపరేచరు, చాలా కోల్డ్గా ఉంది, సడన్గా కోల్డ్గా అయిపోయింది. సో ఈ పిండి బయట పెట్టాను అనమాట. సో ఫస్ట్ మటన్ కుక్కర్లో పెట్టేద్దాము. ఫస్ట్ మసాలా వేసుకున్నాక ఇంకా మటన్ కుక్కర్లో పెట్టేస్తే అది ఇంకా చాలా విజిల్ రావాలి కదా, అది ఆల్మోస్ట్ ఇంకా అయిపోతుంది అనే స్టేజ్లో ఇడ్లీ పెడతాను అనమాట. సో దట్ వేడిగా ఉంటాయి ఇడ్లీలు అని. సో మొదలెట్టేద్దాం, లేకపోతే ఇంకా లేట్ అయిపోతుంది. సో నేను మా అమ్మమ్మ స్టైల్ అన్నాను కదా, దానికి కావాల్సిన 3 ఇంగ్రీడియంట్స్ అండి బేసిక్గా. అంటే హోల్ గరం మసాలా కాకుండా జింజరు, గార్లిక్ అండ్ కొత్తిమీర, ఈ 3 మిక్సీకి పట్టేస్తే ఇంకా తర్వాత చూదురులేండి మీరే ప్రాసెస్లో. లెట్స్ స్టార్ట్. సో ఇది కట్ చేసేసుకుందాం జింజర్ గార్లిక్. మొత్తం ప్రిపేర్ అయ్యాక చూపిస్తాను, ఎందుకంటే మళ్ళీ ఎందుకు ల్యాగ్ అని. సో మొత్తానికి తెల్లగడ్డ ఒలిచే కార్యక్రమం అయితే అయిపోయింది. అబ్బా అట్లా భలే నచ్చిపోయింది కదండి బాబు. ఓకే అది అయిపోయింది. జింజర్ కూడా చెక్కు తీసుకున్నాను, ఇంకా కొత్తిమీర. ఇది యాక్చువల్లీ అయితే ఈ 3 వేస్తాను, కానీ ఇవాళ ఆనియన్ కూడా వేస్తున్నాను. సో ఆనియన్ కూడా ఇప్పుడే ఉంచుకున్నాను. సో ఇంత పీస్ వేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ 2 రెసిపీస్ చేస్తున్నాను. సో ఒకటొచ్చి మటన్ కర్రీ మ్యారినేట్ అంటే జస్ట్ ఉప్పు పసుపు అండ్ మిరప్పొడి కూడా వేయలేదు. ఐ థింక్ 2 వేసాను. జస్ట్ మటన్ కోసినప్పుడు ఇంకా 2 వేసి పెట్టేశాను, వండేటప్పుడు మళ్ళీ చూద్దాంలే అని. అండ్ దాంతోపాటు ఈ లివర్ తీసుకొచ్చారు మా వారు. యాక్చువల్లీ ఎవరు పెద్ద బిగ్ ఫ్యాన్స్ కాదు లివర్ ఫ్రైకి, కాకపోతే ఇది రిచ్ ఇన్ ఐరన్ అని ఇంకా మా ఆయన కొడతా ఉంటాడు. సో లివర్ తీసుకొచ్చి కూడా మోర్ దెన్ 1 year 2 years అయిందనుకుంటా. మన ఛానల్లో కూడా వీడియో పెట్టున్నాను నేను ఫస్ట్ టైం వండినప్పుడు. ఇది సెకండ్ టైం నేను చేయడము. ఇది కూడా జస్ట్ ఉప్పు, పసుపు, మిరప్పొడి వేసానండి. జింజర్ గార్లిక్ పేస్ట్ అవేమి వేయలేదు, వేసి మ్యారినేట్ చేశాను. చూద్దాం ఇవాళ డిఫరెంట్ ప్రోటోకాల్లో చేద్దామని. హోప్ఫుల్లీ ఇట్ టేస్ట్ గుడ్ అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మిక్సీకి కొట్టేద్దాము. దాని తర్వాత కొత్తిమీర అండ్ ఆనియన్ వేద్దాము. సో దట్ ఎందుకంటే ఈ చిన్న జార్ కదా, అన్నీ వేసి ఒక్కసారి పేస్ట్ చేస్తే కొంచెం కష్టం అవుతుంది, ఎక్కువ వాటర్ పోయాల్సి వస్తుంది, మళ్ళీ స్ప్లాష్ అయిపోయి ఎందుకు తలనొప్పి. సో ఫస్ట్ ఈ 2 వేసేసి గ్రైండ్ చేసిన తర్వాత మిగిలిన వేసుకుందాం. సో జింజర్ గార్లిక్ పేస్ట్ మ్యాష్ చేసేసుకున్నా. ఇప్పుడు ఆనియన్ వేసేద్దాము. నిన్న ఆనియన్స్ కట్ చేసేటప్పుడు కోసుకున్నాను, పెద్ద కట్ అయింది. ఐ డోంట్ నో ఇక్కడ కనిపిస్తుందో లేదో మరి.
సో అందుకని ఈ వేలు వాడాలంటే భయంగా ఉంది. ఈయనేమంటే ప్లాస్టర్ వేసుకోమంటాడు. వంట చేసేటప్పుడు కష్టమేమో అని నేను ప్లాస్టర్ వేసుకోవట్లా. సో ఇది కూడా పేస్ట్ చేసేద్దాం ఫస్ట్. సో ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు ఇది కొంచెం కట్ చేసుకుందాం, లేకుండా అంటే మొత్తం చుట్టుకొని పోతుంది. సో మనకు మసాలా రెడీగా ఉంది. ఇంకా స్టవ్ ఆన్ చేసేద్దాం. సో కుక్కర్ పెట్టేసుకున్నాను, చిన్న కుక్కరు. మటన్ నాన్ వెజ్ వాటికి ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా. సో ఆల్రెడీ మటన్ ఫ్యాట్, దాంతోపాటు ఇంకా ఆయిల్ ఏం చేయలేం, అప్పుడప్పుడు ఓకే. సో అందులోకి ఇంకా ఈ మటన్ వేసేసుకుంటున్నాము. ఇది కొంచెం వేగిన తర్వాత మళ్ళీ మసాలా వేసుకున్నాను. ఇది కొంచెం టైం పడుతుంది. ఇది చూడండి, ఈ ముక్క ఇక్కడ ఎలా అయింది, ఇది చూడండి ఇలా అయిపోవాలి, మొత్తం కలర్ చేంజ్ అయిపోయే వరకు వేయించుకున్నాను. అందుకోసం దీంట్లోకి కొన్ని లివర్ ముక్కలు కూడా వేసేద్దాము. ఎందుకంటే ముక్కల్లాగా తినేస్తాము, లేకపోతే తినము. ఇది యాక్చువల్లీ చిన్నగా రెడీ అని. ఓకే, ఇది ఫాస్ట్గా అయిపోతుంది లివర్ ఫ్రై, అందుకే ఇప్పుడే మొదలెట్టట్లేదు. ఇది విజిల్ పెట్టేశాక మళ్ళా లివర్ ఇది స్టార్ట్ చేయించాను. సో ఇది ఆల్మోస్ట్ డిస్కలర్ అయింది. సో ఈ మసాలా పేస్ట్ వేద్దాము. ఓకే, ఐ థింక్ ఇట్స్ గుడ్. సో కాసేపు వేయించుకున్నాక తర్వాత వాటర్ పోసి కుక్కర్ విజిల్ పెట్టాడమే, ఒక 5-6 విజిల్లు, డిపెండ్స్ ఆన్ ముక్కలు ఎంత మెత్తగా ఉన్నాయన్న దాన్ని బట్టి. సో ముక్కలన్నీ చూసారా ఎంత ష్రింక్ అయిపోయాయో, ఇది పర్ఫెక్ట్ అనమాట. ఈ స్టేజ్లో ఇంకా వాటర్ పోసేసి విజిల్ పెట్టడమే. కావాలంటే కారాలు కూడా వేసుకోవచ్చు, మిరప్పొడి, ధనియాల పొడి, బట్ నేనైతే యాడ్ చేయట్లేదు. తర్వాత ఎలాగో తిరగమాత వేస్తాను, అప్పుడు యాడ్ చేసుకుంటాను నేను మామూలుగా. సో కొంచెం ఉప్పు మాత్రం అడ్జస్ట్ చేసేసుకొని ఇంకా ముక్కలు మునిగే వరకు వాటర్ పోసి పెట్టుకొని ఒక 5-6 విజిల్ పెట్టేస్తే సరిపోతుంది ఇంకా. సో ఇంకా విజిల్ పెట్టేద్దాం. సో లివర్ ఫ్రై కూడా పాన్ పెట్టేసుకుంటున్నాను. ఆన్ చేసి వేడయ్యాక ఆయిల్ పోసేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వేస్తున్నా. సో జీలకర్ర చిటపట అన్నాక ఇంకా గరం మసాలా వేసుకున్నా, అదే అండి మసాలా పేస్టు. సో మసాలా పేస్టు వేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించేసుకొని, సో ఫస్ట్ విజిల్ వచ్చింది. సో దీంట్లోనే పసుపు, కారం, ధనియాల పొడి వేసి కాసేపు మళ్ళీ రాస్మెల్ పోయే వరకు వేయించుకోవాలి. ఇది 3వ విజిల్ వచ్చింది. సో దీంట్లోకి లివరు వేసేసుకోవాలి. కొంచెం ఉడకబెట్టుకున్నాము. దాని తర్వాత ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని వాటర్ యాడ్ చేసి ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకుందాం. సో ఇది 4th విజిల్, ఇది మూత పెట్టేసుకుందాం. 5th విజిల్, ఇది 6th విజిల్. ఇంకొకటి వచ్చాక ఆపేద్దాము, జస్ట్ టు బి ష్యూర్. సో 7 విజిల్స్ వచ్చింది, ఆపేసాము. ఇక్కడ తీసి పెట్టేద్దాము. సో ఇది ఉడుకుతుంది.
కొంచెం ఇది ఫాస్ట్గా ఉడికిపోతుంది, కుక్ అయిపోతుంది. కాసేపు ఉంచి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు, దాని తర్వాత మనము వాటర్ వేసి ఇంకా ఉప్పు కారం మసాలాలు అడ్జస్ట్ చేసి మూత మూసి పెట్టేస్తే ఇంకా 10-15 మినిట్స్లో ఉడికిపోతుంది. సో ఇలా ఉంది కాసేపు, 10 మినిట్స్ తర్వాత. సో ఇప్పుడు వాటర్ వేసేద్దాము. ఈ స్టేజ్లోనే కొంచెం ఉప్పు కారం అడ్జస్ట్ చేసేసుకొని మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఉడకనిద్దాం. దీని సంగతి ఇది ఇంకా రావట్లేదు, వెయిట్ చేద్దాం. సో ఇది వచ్చేసింది. ఓకే, దెన్ ఇది లివర్ ఫ్రై ఇంకా ఉడుకుతుంది. ముక్కలు ఉడికిపోయాయి అనుకుంటా. చూడండి, ఇట్లా అంటే వచ్చేస్తుంది. గుడ్. సో దీంట్లో మిరప్పొడి, ధనియాల పొడి వేసి మిక్స్ చేసేసి ఇది కొంచెం ఈ లోపల ఉప్పు కారం పడుతూ ఉంటుందని లోపల మనం తిరగమాత వేసేద్దాం. తిరగమాత వేసాక ఇడ్లీ పెట్టేస్తే ఇడ్లీ 15 నిమిషాల్లో ఉడికిపోతుంది, ఇబ్బంది లేదు. సో ఆయిల్ వేసి, ఓకే, జీలకర్ర వేసేసి, సో కారం వేసుకొని, ఎందుకంటే మనము కూరలో వేసిన కారం సరిపోదు, అందుకనే మళ్ళీ వేస్తున్నా. సో ఆయిల్ యూజ్ అవుతుంది కదా, ఇప్పుడు ఇంకా ఓకే, ఇది ఉప్పు కారం అడ్జస్ట్ చేశాను. సుపీగానే కావాలి మాకు ఇడ్లీలోకి, అందుకనే ఇలాగే ఉంటే పర్ఫెక్ట్. అది కాసేపు ఉడకాలి. సో మూత పెట్టేసి ఇంకా ఇది చూద్దాము. ఇది ఆల్మోస్ట్ చెయ్యి, నాకు తెలిసి ఉడికిపోయింది. ఓకే, లేదు నువ్వే తిన్నా. ఉడికిపోయిందా? సో నేను లోనే పెట్టున్నా నేను. ఓకే, కాసేపు అట్లే వదిలేస్తాను. మూత తీసి కొంచెం దగ్గర పడుతుంది కదా. నా హోమ్ మేడ్ గరం మసాలా పొడి ఉంది, అది వేస్తాను. సో అది వేస్తున్నాను. సో కొంచెం కలిపేసుకొని, అలాగే మటన్ కర్రీలో కూడా గరం మసాలా వేస్తున్నా. ఓకే, ఇది కొంచెం ఉడికితే చిక్కబడుతుంది, పైగా మనకు సూపీగా కావాలనే థాట్. ఓకే, ఇంకా ఇడ్లీ పెట్టేద్దాం. సో ఇడ్లీ పాత్ర పెట్టేస్తున్నా. ఓకే, సో పిండి కలిపేసుకుందాం. సో ఇది మిల్లెట్ బ్యాటరు, బాగా కరెక్ట్గా పులిసింది. రాత్రి వేసాను గ్రైండర్కి, వేసిన తర్వాత ఇంకా అవెన్లో లైట్ ఆన్ చేసి పెట్టేసా, ఇందాక చెప్పాను కదా మీకు అలాగా. సో సాల్ట్ వేసి, ఓకే, కూరలు రెండు ఆల్మోస్ట్ అయిపోవచ్చాయి కదా. సో ఈ స్టేజ్లో ఇడ్లీ పెట్టేస్తే, ఇడ్లీకి 15 మినిట్సే కదండి. సో ఇడ్లీలు వేడివేడిగా ఉంటాయి అని పెట్టేద్దాం. ఓకే, సో ఇది స్టవ్ ఆఫ్ చేశాను, గిన్నెలకు తీసేసుకుందాం. సో మినీ ఇడ్లీ ప్లేట్. ఓకే, సో ఇది అయిపోయింది కదా. దీంట్లోకి గార్నిష్ చేసిన కొత్తిమీర, అంటే మనకు లివర్ ఒకలాంటి ఒకలాంటి టేస్ట్ ఉంటుంది కదా, ఆ టేస్ట్ ఎక్కువ ప్రామినెంట్గా లేకుండా చేయడం కోసం. సో అలాగే సో మిక్స్ ఇచ్చేసి మనం గిన్నెలకు ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో ఇది డన్.
సో కూర కూడా రెడీ. ఇడ్లీలతో పాటు క్రిస్పీ దోశలు ఉంటే కూడా బాగుంటుందని కొన్ని దోశలు పోసేసుకున్నాం. అబ్బా సూపర్ హాట్గా ఉంది. సో కాస్త నీళ్ళు చల్లేసి 2 minutes వదిలేసామనుకోండి బాగా వస్తాయి కదా. ఓకే ఎరా బంగారు దోశలు కూడా పోసుకుంటున్నాము. ఓకే అంటే ఇడ్లీలు దోశ మేళ ఈరోజు. ఇవి హాయ్ ఫ్రెండ్స్, ఏంట్రా ఇది ఇడ్లీ చూపి. ఇడ్లీ బాగా ఎంత బాగా వచ్చాయి చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నారంటే చాలా ఇడ్లీలు ఉన్నాయన్నమాట. వీటిల్లో ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడు ఎన్ని హోల్స్ ఉన్నాయో, కానీ పర్లేదు ఎందుకంటే చంద్రుడికి కూడా చాలా హోల్స్ ఉంటాయి, కానీ ఎంత అందంగా ఉంటాడు. వామ్మో ఇప్పుడు నేను చూడు ఎలా పోస్తాను. ఎలా వీడియోలో మామూలుగా టిపికల్గా పోస్తారు చూడు. యా ఇక్కడ బాగా సో ఇలాగా ఉండే ఇక్కడ అండ్ మనకి ఇలా పెడితే షార్ట్ కావాలి. యా పర్ఫెక్ట్ షాట్ ఇలా కావాలన్నమాట. ఓకే సో ఇలా పెట్టి కూర ఇలాగా మిక్స్ చేసి ఓకే పైన పోయి ఇలాగా పోయాలి అన్నమాట. సో ఇలాగా సో ఇలాగా నానబెట్టి మొత్తానికి లంచ్ స్టార్ట్ చేసాము. మురారి ఎక్కడ మిదిపైకి వెళ్ళాడా? ఓకే సో ఫస్ట్ ఇడ్లీలతో మొదలెట్టాము. హర్షి లివర్ ఫ్రై నాన్న చూడు టేస్ట్ చూడు ఎలా ఉంటుందో. నచ్చితే ఇప్పుడు తిన్నాను, లేకపోతే రాత్రికి రసం అన్నంలోకి పేరప్ చేసుకుందాం. ఓకే ఓకే మళ్ళీ దోశకు ఫస్ట్ ఇడ్లీ దాని తర్వాత దోశ. బాగా వచ్చింది అన్న హర్షి. చూడు నీకు ఉప్పు తక్కువ ఉంటుంది అనుకుంటాం. ఇడ్లీలు కూడా ఎంత మెత్తగా వచ్చాయో అసలు. దట్స్ గ్రేట్. యా ఇప్పుడు బాగా ఉడికే కూర బాగుంది. వచ్చిందా గ్రేవీ? అలాగా మా బ్రంచ్ కమ్ లంచ్ లాగిచ్చేసాము. ఇడ్లీలు దోశలు విత్ యమీ మటన్ కర్రీ. యాక్చువల్లీ అనుకున్న మెనూ ఒకటి, బట్ ఇట్ టర్న్ అవుట్ టు బి డిఫరెంట్ అనమాట. బట్ స్టిల్ ఇట్ వాజ్ ఆల్సో గుడ్. సో మధ్యాహ్నం అయితే సుష్టిగా భోంచేసేసి ఇడ్లీలు మటన్ డెజర్ట్ బక్లావా తెచ్చాము. అది చూపించలేదు కదా, కాస్కోలో బక్లావా ఉంటుంది కదా. సో అదే డెజర్ట్గా తినేసాము. తినేసి మూవీ చూసామన్నమాట. ఒక మూవీ బొట్టు ఎందుకు పడిపోతుంది. సో మనమైతే మూవీ చూసామన్నమాట. త్రిబాణధారి బార్బారిక్ అనుకుంటా పేరు అది. సో ఆ మూవీ చూసాం, బాగుంది మూవీ. ఇంకా ఈవినింగ్ మంచిగా ఫిల్టర్ కాఫీ తాగేసి ఇంకా ఒక గేమ్ ఆడుకున్నాం అనమాట. క్యారమ్ బోర్డ్స్ ఆడుకున్నాము. క్లిప్స్ అయితే తీయలేదు. సో ఇప్పుడైతే ఫ్రైడే కదండి, ఇవాళ కిడ్స్కి టెక్వాండో ఉంటుంది. సో టెక్వాండోకి వెళ్ళారు. ఇవాళ హర్షి కూడా జాయిన్ అయింది వాళ్ళతో, ఇంట్లో ఉంది కదా అని తను వెళ్ళింది. ఎందుకంటే తన క్రెడిట్ టెస్టింగ్ ఉంటుంది డిసెంబర్లో. 4th డాన్ బ్లాక్ బెల్ట్ వస్తుంది. ఆల్రెడీ 3rd డాన్ బ్లాక్ బెల్ట్ కదా హర్షి, అండ్ మురారి ఆల్సో. 4th డాన్ బ్లాక్ బెల్ట్ వస్తుంది హర్షికి. వాళ్ళ నాన్నకి ఐ థింక్ 5th డాన్ అనుకుంటా. అది ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ తెలియదు నాకు కరెక్ట్గా. సో మొత్తానికి వాళ్ళు వెళ్ళారు. నేను ఇంకా టైము 6:48 అయింది. ఇంకా వంట మొదలెట్టాలి. సో ఇంకా హెవీగా ఉంది మధ్యాహ్నందా. ఇంకా చెప్పాలంటే మటన్ కదండి, కొంచెం కష్టమే. సో మధ్యాహ్నం అయితే లివర్ ఫ్రై చేశాను కదా, సో అది ఉంది, అలాగే ఉంది. జస్ట్ టేస్ట్కి తిన్నారంతే. మటన్ కర్రీతోనే ఇడ్లీ తినేశారు. సో అది ఇంకా అది చాలా ఉంది, దండిగా ఉంది. సో అది ఇలాగే మొత్తం అలాగే ఉందన్నమాట. ఇది హీట్ చేస్తాను ఇప్పుడు, ఎందుకంటే అన్నంలోకి తినాలని. సో అన్నంలో తినలేదన్నమాట డిన్నర్కి. ఎందుకంటే ఇడ్లీలతో ఇట్స్ నాట్ ఏ గుడ్ కాంబినేషన్ కదా. పైగా ఇంకా మా వారు చేయమన్నారని చేశానన్నమాట. ఎలా ఉంటుందో సో టేస్ట్ చేద్దాము. లివర్ నైట్ అయితే హెవీగా అవుతుంది అని చెప్పడం వల్ల లంచ్కి చేశాను. బట్ విత్ ఇడ్లీ ఇట్స్ నాట్ అట్ ఆల్ గుడ్ కాంబినేషన్ కదా. సో అది కూడా పార్ట్ ఆఫ్ ద ప్లాన్ అనుకోండి, డిన్నర్కి ఉంటుంది అని. సో ఇప్పుడు ఏంటంటే వేడివేడిగా రసం పెట్టేద్దామని. రసము అండ్ ఈ లివర్ ఫ్రై ఉంటుంది. దాంతోపాటు ఏదన్నా వెజిటబుల్ ఫ్రై, హర్షి అంటే ఆలూ ఫ్రై కావాలన్నది. సో అవి చేసేస్తే డిన్నర్కి సరిపోతుంది అని. సో రసం అయితే మొదలెట్టాను నేను ఇప్పుడు. సో చింతపండు నానేసాను ఆల్రెడీ. చింతపండు
ఒక గిన్నెలో టమాటా వేడినీళ్ళతో వేడినీళ్ళు పోసి పెడుతున్నా, ఎందుకంటే అప్పుడైతే తొందరగా మషిగా అయిపోతుంది అని. సో అదన్నమాట. ఇంకా మిగిలిన ప్రిపరేషన్స్ చేసేసుకుందాం రసంకి. సో దీంట్లోకి టమాటాల్లో వేడి నీళ్ళు పోసాను కదా, ఎందుకంటే తొందరగా మెత్తబడుతుంది అని. సో అవి మా గార్డెన్ టమాటాలే అండి. ఇది లాస్ట్ టమాటా అనమాట. కోసుకొచ్చిన వాటిల్లో అయిపోయింది, దాదాపు నెల అవుతుంది టమాటాలు కూడా అయిపోయి. చలి స్టార్ట్ అయింది కదా, ఇంకేం లేవు. కాకపోతే ఫ్రీజ్ చేస్తున్నా నేను చాలా టమాటాలు, ఇంకా నుంచి అవి వాడుకోవాలి. సో ఈ టమాటా గిన్నె ఉంది కదా, టమాటాలు వేడినీళ్ళు వేసి పెట్టాము కదా, సో ఆ గిన్నెలోకి కొత్తిమీర వేసేస్తున్నాను. కరివేపాకు లేదు, అయిపోయింది కరివేపాకు చెట్టు కూడా ఈ సీజన్కి. ఇంకా నుంచి కరివేపాకు కొనుక్కోవాలి ఇండియన్ స్టోర్లో. సో రేపు వెళ్తారు కదా షాపింగ్, గ్రోసరీ షాపింగ్ సాటర్డే, సో అప్పుడు తీసుకొస్తారేమో. సో ఇందులోకి ఇంకా మిగిలిన వేసేద్దాము, ఇంకా మిగిలిన ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం. కొత్తిమీరతో పాటు పసుపు అండ్ సాల్ట్ వేసేద్దాం. ఈ లోపల గార్లిక్ ఇంకా జీలకర్ర మిరియాలు దంచేసుకుందాము. సో ఇది బాగా మ్యాష్ చేసేసుకుందాం, మెత్తగా మ్యాష్ చేసేసుకుంటే. కొంచెం పచ్చిగా ఉంది కదా టమాటా, అంటే ఇప్పుడు ఒక 3 weeks ఉంటుంది కోసేసి పచ్చిగా ఉన్నప్పుడు, ఇంకా వెదర్ కోల్డ్ వెదర్ కదా, అలాగే వదిలేయలేం కదా చెట్టుకి. సో ఇంట్లోనే మాగిందన్నమాట, ఆల్మోస్ట్ మాగింది, కానీ కొంచెం పచ్చిగానే ఉంది, బట్ దట్స్ ఓకే. సో ఇది మ్యాష్ చేసేసుకుందాం. ఇంకా వేసుకున్నాను, ఎండుమిరపకాయలు కూడా వేసేసుకున్నా, ఇంకా జీలకర్ర మిరియాల పొడి, క్రషర్తో చింతపండు రసం ఇందులో పోసేసుకుంటున్నాను. సో చింతపండు గుజ్జు ఇందులో పోసేసుకొని, రసము ఇది ఒక మిక్స్ ఇచ్చి ఇంకా తరగమాతలో వేసేద్దాం. ఇది ఓకే, ఇది యాడ్ చేసేద్దాం. ఇంకా దీనికి ఉప్పు, కారం, పులుపు అడ్జస్ట్, అంటే ఎంత వాటర్, ఆ పులుపుకి తగినట్టు వాటర్ యాడ్ చేసేసుకుంటే చాలు. కారం సరిపోతుంది, ఎందుకంటే మనం మిరియాల పొడి, ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి కారం సరిపోతుంది. పులుపుకు తగినంత వాటర్ వేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే ఇంక ఇట్స్ గుడ్. మనం మంట పెట్టేద్దాం, తక్కువలో పెట్టున్నాను ఎందుకంటే వ్లాగ్ చేస్తే చేయాలి కాబట్టి. సో ఒక పొంగు వస్తే చాలు, చూడండి వస్తుంది కదా లైట్గా, ఇంకా 1 minute పెడితే చాలు, ఆపేసేయచ్చు. సో ఇలా ఒక పొంగు వస్తే చాలు, ఇంకా మంట ఆపేసుకోవచ్చు. సో అవర్ రసం డన్. సో పొటాటో ఫ్రైకి ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నా, మెంతులు వేస్తాను ఖచ్చితంగా, టేస్ట్ బాగుంటుంది. అండ్ ఆల్సో కార్బ్స్ ఎక్కువ ఉంటాయి కదా, మెంతులు మంచిది కూడా. సో పసుపు, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ వేసి కొంచెం ఫ్రై చేసుకొని, దాని తర్వాత కొంచెం రాసం వెళ్ళిపోతుంది కదా, మళ్ళీ ఆలు వేద్దాము. ఆలు ఫాస్ట్గానే అయిపోతుంది కదా. ఇంకా దీనికి ఆలు యాడ్ చేసేద్దాం. సో లివర్ ఫ్రై అన్నమాట, మధ్యాహ్నం చేశాను కదా, అది ఆల్మోస్ట్ అట్లే ఉంది కదా. యా హర్షి తినకుండానే. సో ఇది రసము, ఓకే. ఇది aloo fry. Hershey favorite aloo fry. I love aloo fry. Yeah. And then this is chawal, తీసారా, aka annam, aka rice. ఓకే, నాకు ఇంత చాలా ఎక్కువ వద్దు, ఎందుకు హెవీ హెవీ అయిపోతుందిరా, వద్దమ్మా అంత హెవీ వద్దు నాకు. సో I must got to be a muscle mommy, you know. అవును, వద్దమ్మా, వద్దు వద్దు వద్దు, కావాలంటే ఇది తింటాను. గోంగూర ఊరగాయ తెస్తారా, గోంగూర అండ్ నెయ్యి. Oh yes, and a kubi. సో ఇది మీకు ఓకే,
ఇదన్నమాట అందరి ప్లేట్స్. అవును, గోంగూర తెచ్చిప్పు బంగారు నెయ్యి. గోంగూర తెస్తావా? లేకపోతే నేను తెచ్చాను. వీటికి కలిపిచ్చేద్దాం, పాపం అలవాట్లేదు కదా లివర్ ఫ్రై. నీకు కూడా కలిపిచ్చానా? కలిపిచ్చానా? సో అలాగా మా ఇంట్లో థ్యాంక్స్ గివింగ్ డే అందరూ టర్కీలు వండుకుంటే మేమైతే మటన్ చేసుకున్నాము. సో ఈ వీడియో మొదట్లోనే చెప్పాను కదండి, మేము పెద్ద బిగ్ ఫ్యాన్స్ కాదు లివర్ కని. నాకు, హర్షికి, మురారికి ముగ్గురికి నచ్చదు అన్నమాట. ఆ ఫ్లేవర్ నచ్చదు, టేస్ట్ కూడా, ఐ మీన్ టెక్స్చరు నచ్చదు, టేస్ట్ నచ్చదు. మా వారొక్కళ్ళే కొంచెం సాలిడ్గా తింటాడు. మేము చిన్నప్పుడు ఎప్పుడో, ఐ మీన్ మటన్లో పార్ట్ అండ్ పార్సెల్గా వస్తుంది కదా, అలా ఏదో తింటేనే పెద్దగా నచ్చేది కాదు. అందుకే ఫస్ట్ టైం తెచ్చినప్పుడు పెద్దగా తినలేదు, మా వారే తినాల్సి వచ్చింది. కాకపోతే ఈసారి డిఫరెంట్ ప్రోటోకాల్లో చేసాం కదా, ముగ్గురం బాగా తినేసాం అసలు. పైగా రైట్ అమౌంట్, ఎక్కువ కాకుండా, ఎందుకంటే హై ప్రోటీన్ అండ్ హై ఐరన్ కదా, ఇది ఎక్కువ క్వాంటిటీ తినాల్సిన అవసరం లేదు, కొద్దిగా తిన్నా కూడా సరిపోతుంది అన్నమాట. వేడివేడి అన్నంలోకి గోంగూర పచ్చడి అండ్ నెయ్యి ఎక్సలెంట్ కాంబినేషన్ కదా. తర్వాత వేడివేడి చారుతో అన్నం కూడా సూపర్ కాంబినేషన్. థ్యాంక్స్ గివింగ్ ఆల్ అబౌట్ బీయింగ్ గ్రేట్ఫుల్ కదా, అంతా దేవుడి దయ. యాక్చువల్లీ 2 days వ్లాగ్ చేద్దాం అనుకున్నాను, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఇంకా 1 dayకే లిమిట్ చేశా. మీకు ఈ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్.